ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను దేవుని ప్రేమించునని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన సహోదరుని ప్రేమించని వాడు తను చూడని దేవుని ఎట్లు ప్రేమింపగలడు? దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనే ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. కనుక నిన్ను నిన్ను పొరుగువారిని ప్రేమించాలి. ఈరోజు మన భార్యను మనం ప్రేమించకపోయిన యెడల, మన బంధువులను మనం ప్రేమించకపోయిన యెడల, మన దేవుని యొద్దకు ఎలా వెళ్ళగలం? ఎలా యథార్థమైన మనసుతో దేవుని ప్రార్థన చేయగలం? అదే రీతిగా మన భర్తను, భార్యలారా మీ భర్తలను ప్రేమించకపోయిన యెడల, మీ భర్తకి మీరు సేవ చేయకపోయిన యెడల, మీ భర్తను మీరు గౌరవించకపోయిన యెడల, మీ బంధువుల్ని, మీ అత్తమామలను మీరు గౌరవించకపోయిన యెడల, ఇంట్లో కలహాలతో ఉండి దేవుని దగ్గరికి ఎట్లా మనం వెళ్ళగలం? ఎట్లా మనం దేవుని ప్రార్థన చేయగలం? అలాగే మనం పని చేసేవారం అయితే పని చేసే చోట అందరితో అసమాధానంగా ఉన్నప్పుడు, అందరితో ఎట్లా ఒకరినొకరు అసమాధానంగా ఉన్నప్పుడు, గొడవలతో ఉన్నప్పుడు మనం ఎట్లు దేవునికి నిలబడగలం? ఎట్లు దేవుని సన్నిధానంలో యథార్థంగా ఆయన నామంలో ప్రార్థన చేయగలం? కనుక నిన్ను వలె నువ్వు పొరుగువారిని ప్రేమించాలని, ఓర్పుతో, సహనంతో దేవుని ఆజ్ఞలను మనం పాటించాలని దేవుడి యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.